ప్రణాళికలో ఉండి రక్షణ పొందని వ్యక్తులను ఏం చేస్తాడంటే దేవుడు అనేక మార్లు ఏం చేస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, ఎన్నో విధాలైనటువంటి వ్యాధులను కలిగిస్తాడు. చివరికి ఏదో ఒక విధంగా తన దగ్గరికి ఏం చేస్తాడు, లాగుతాడు, రక్షణ పొందే విధంగా చేస్తాడు. ఎందుకంటే రక్షణ పొందకపోతే అగ్నిగుండంలోకి వెళ్ళవలసి వస్తుంది. మారు మనసు పోతే అగ్నిగుండంలోకి వెళ్ళవలసి వస్తుంది. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే తన మాట వినకపోయినాను ఎన్నో మార్లు ఏం చేస్తాడు, తన వాక్యం ద్వారా చెబుతూ రక్షణలోకి తీసుకొస్తాను. అందుకే ఈనాటి కాలంలో అనేక మంది దైవజనులు, ప్రవక్తలు, అపోస్తలు, సువార్తికులు, బోధకుల ద్వారా ఏం చేస్తుంది, వాక్యం విరివిగా ప్రకటించబడుతుంది. లోకమంతా వాక్యము విరివిగా ప్రకటించబడుతుంది. యేసు యొక్క వాక్యమై ఉన్నటువంటి దేవుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళ హృదయంలో మారు మనసు పొందుతుంది, రక్షణ పొందుకుంటారు. కాబట్టి నీతిమంతుడు కాదు యేసు కావాల్సింది. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆయన మార్చడానికి, ప్రతి ఒక్కరి రక్షణ కలిగించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ప్రవక్తలను, ఆయన యొక్క సేవకులను పంపిస్తున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క నీతిమంతులలోకి మార్గంలోకి వెళ్ళండి. మార్గంలో మార్చుకుంటూ ఆత్మికంగా బలపరచబడాలి. రక్షణ పొంది మారు మనసు పొందిన మనమంతా కూడా ఏం చేయాలంటే దినదినము ఆత్మికంగా బలపడాలి. దినదినము ఆత్మికంగా ప్రార్థనా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, వాక్యానుసారమైనటువంటి జీవితంలో, దేవుని యొక్క ఆత్మ వరాలు పొందుకోవడంలో, దేవునికి ఉన్నతమైనటువంటి మహిమలో మనము వికసిస్తూనే ఉండాలి. ఆత్మీయంగా బలం మనం పెంచుకుంటూ వెళ్ళాలి. అందుకే అపవాది మన మీద దాడి చేస్తాడు. అపవాది మనలో అవిశ్వాసాన్ని కలిగిస్తాడు. అపవాది మన మీద ఏం చేస్తాడు, దాడి చేస్తూ ఉంటాడు. అపవాది మన మీద ఎన్నో విధాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి అపవాది చెరలో నుండి మనం మళ్ళీ విడిపించాలి అంటే రక్షణ పొందిన కూడా బలమైనటువంటి ప్రార్థన జీవితం కూడా కావాలి. కాబట్టి దేవుడి వాక్యం ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటంటే రక్షణ పొందాలి అన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. మారు మనసు పొందాలి అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశము. ఆ మారు మనసు పొందేంత వరకు దేవుడు వెంటాడుతూనే ఉంటాడు. దేవుడు వెంటాడుతూనే ఉంటాడు. ఏదో ఒక దినం నా రక్షణలోకి నడిపిస్తాడు. ఏదో ఒక దినం ఏం చేస్తాడు, రక్షణలోకి నడిపిస్తాడు. రక్షణలోకి నడిపించేంత వరకు దేవుడు ఏం చేస్తాడు, సమరయ స్త్రీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది